తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో మాజీ టీటీడీ ఈవో పూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాప్ చైర్మన్ రవినాయుడుపై పూమన దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలిపిరి రోడ్డులో షాపులు తొలగింపుకు రవినాయుడుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని మహేష్ యాదవ్ హెచ్చరించారు. అలిపిరి సమీపంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఆక్రమణని తొలగించడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేసే తిరుపతిలో ఉన్న వ్యక్తులు దాన్ని మా నాయకుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ చైర్మన్ రవినాయుడు గారు పేదలపై దాడి బుల్డోజర్లతో తొక్కిస్తున్నాడని చెప్పేసరి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దాని మీద మేము ఈరోజు వెస్ట్ పోలీస్ స్టేషన్లో వచ్చి దాని మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళ ఐడీలు కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని కేసులు బుక్ చేయమని కూడా మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం తిరుపతిలో చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ఆ పార్టీనే ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలు చేసుకునే బ్రతికే పార్టీ అది. వాళ్ళ నాయకుడు ఫేకు, వాళ్ళ పార్టీ ఫేకు. వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేసి తిరుపతిలో ఏ ఒక్క చిన్న ఘటన చేయడం, భార్యాభర్తలు గొడవ జరిగినా కానీ దానికి రవినాయుడు గారు ఉన్నారు, జేబీ శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న అన్యాయాల్ని, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని ప్రశ్నించిన రవినాయుడు గారి మీద ఈ విధంగా లేనిపోని అబండాలు వేసి